శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு பண்ண திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வளையாய் நாடி நீ மாத்தம் நாம் கடవా వన్నమే నల్గు. అస్మదాచార్య దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ శ్రీ వేలుకుడి కృష్ణ స్వామి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ గురు పరంపర ప్రభావ వైభవాన్ని అనుగ్రహించిన పిన్బు అజగియ పెరుమాళ్ జీయర్ దివ్య తిరువడి తామర్లకు దాసోహం చేసుకుంటూ మా అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామర్లకు దాసోహం చేసుకుంటూ ఆండాళ్ తాయార్ల వైభవం. పన్నిద్దరు ఆళ్వారాదులలో ఆండాళ్ తాయార్లు ప్రధానమైన వైభవం కలిగిన వారు. మిగతా వారందరూ కూడా పురుషులే. ఆళ్వార్ల గోష్ఠిలో ఒకే ఒక ఆమె స్త్రీ. భూమాదేవియే భూలోకంలో గోదాదేవిగా అవతరించారు. పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమజిసై పిరాన్, నమ్మాళ్వార్, మధుర కవి ఆళ్వార్, కులశేఖర పెరుమాళ్, పెరియాళ్వార్, ఆండాళ్, తొండరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పానాళ్వార్, తిరుమంగై ఆళ్వార్. ఆళ్వారాదులందరూ కూడా ప్రథమ పర్వనిష్ట కలిగిన వారు, పరమాత్మయందే ప్రావణ్యం కలిగిన వారు. కానీ మధుర కవి ఆళ్వార్లు, ఆండాళ్ తాయార్లు, మధుర కవి ఆళ్వార్ ఆచార్యులైన నమ్మాళ్వార్యందే ప్రావణ్యం కలిగిన వారు. నమ్మాళ్వార్లనే దైవంగా భావించిన వారు మధుర కవి ఆళ్వార్. అలాగే మన సూడికొడుత నాచియార్ ప్రథమ పర్వనిష్ట కలిగిన వారు, చరమ పర్వనిష్ట కలిగిన వారు. ప్రథమ పర్వనిష్ట అంటే సహజంగానే భూమాదేవి అంశ కాబట్టి పెరుమాళ్ యందు ప్రావణ్యం కలిగిన వారు. గోదాదేవిగా అవతరించిన తర్వాత చరమ పర్వనిష్ట కలిగిన వారు. విష్ణు చిత్తర్ తంగల్ తేవరై, విష్ణు చిత్తర్ తంగల్ తేవరై అని నాచియార్ తిరుముజిలోనే మన గోదాదేవి అనుగ్రహించారు. ఆచార్య సంబంధం ఉంది నాకు, మా ఆచార్యులు పెరియాళ్వార్లు అని అనుగ్రహించారు నాచియార్ తిరుముజిలో మన సూడికొడుత నాచియార్. అలాగే తిరుప్పావై దివ్య ప్రబంధంలో చివరి పాసురంలో పట్టర్పిరాన్ కోదై సొన్నా అని అనుగ్రహించారు. అంటే చరమ పర్వనిష్ట కలిగిన వారు మన సూడికొడుత నాచియార్. తాయార్ల వైభవాన్ని మన పిన్భాషకీయ పెరుమాళ్ జీయర్ అద్భుతంగా అనుగ్రహించారు. మన సూడికొడుత నాచియార్ శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానంలో అవతరించారు. అయో నిజగా అన్నవయర్ పుదువై ఆండాలుడయ్య తిరు అవతార క్రమం ఇరుక్కుంబడియే ఎంగనే ఎన్నిల్. ఎలా అవతరించారు, ఎవరికి అవతరించారు అని అనుగ్రహిస్తున్నారు పిన్భాషకీయ పెరుమాళ్ జీయర్. జనక చక్రవర్తి యాగశాలలో ఆ యాగము దగ్గర స్థలాన్ని దున్నుతూ ఉండగా సీత లాంగల పద్ధతి ఎంగిరదు తానే నిరూపకమాగ సీత ఎన్ను తిరునామం సాత్తి. జనక చక్రవర్తి ఆ యజ్ఞ రక్షణార్థము యజ్ఞం కొరకు అక్కడ ఉండే యాగ భూమిని దున్నుతూ ఉండగా సీతాదేవి అయోనిజగా భూమాదేవిలో సేవ సాయించింది. సీత అని ఆమెకు తిరునామాన్ని ఉంచారు జనక చక్రవర్తి. ఆ సీతమ్మనే పుత్రికగా జనక చక్రవర్తి అల్లారు ముద్దుగా పెంచారు. అలాగే మన పెరియాళ్వార్లకి కూడా తిరునందనవనత్తిల్ తిరుతుజాయికు కొత్తానిర్క వడపెరుం కోయిల్ ఉడయాన ఆస్థానంలో శ్రీవిల్లిపుత్తూరులో పెరుమాళ తిరునామం వడ పెరుం కోయిల్ ఉడయాన్ వటపత్ర సాయి. ఆ పెరుమాళకి నిత్యము కూడా మన పెరియాళ్వార్లు పుష్ప కైంకర్యం చేస్తూ ఉన్నారు. పుష్పాలతో పాటుగా తిరుత్తుజాయ్, పెరుమాళ్ళకి తిరుత్తుజాయ్ తులసి, తులసికి ఇంకొక తిరునామం కేశవ ప్రియ. ఆ తిరుత్తుజాయిని కోస్తూ ఉండగా ఆ తులసి వనంలోనే మన పెరియాళ్వార్లకి సూడికొడుత నాచియార్ సేవ సాయించారు. జనక కుల సుందరి అయి పోలే సీతమ్మ ఎలా అయితే జనక కుల సుందరియో అలాగే తిరువాడి పూరంలో శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానంలో మన పెరియాళ్వార్ల తిరు కుమార్తెగా అయోనిజగా
తులసి వనంలో సేవ సాయించారు పెరియాళ్వార్లకి సుడి కొడుత నాచియార్. భూమి పిరాటి ఆవిర్భవిత్తు అరుడినార్. ఆ భూమాదేవి గోదాదేవిగా అవతరించింది. అనంతరం విల్లి పుదువై నగర్ నంబి విష్ణు చిత్తర్ కండు విస్మితరాయ్. ఆ తులసి వనంలో చిన్న బాల గోదమ్మ సేవ సాయించగానే పెరియాళ్వార్లకి ఆశ్చర్యము, ఆనందము. అందమైన సన్నని నడుముతో, చక్కగా అందమైన కేసు సౌందర్యంతో నవ్వుతూ సేవ సాయించింది సుడి కొడుత నాచియార్ మన పెరియాళ్వార్లకి. ఎంతో ప్రేమతో మన గోదాదేవికి మొదటి తిరునామం ఏమని పెట్టారు పెరియాళ్వార్లు అంటే సురంబార్ కుషర్ కోదై. అందమైన కేశ సౌందర్యం కలిగిన కోదై మాల అని తిరునామాన్ని పెట్టారు మన పెరియాళ్వార్లు. గోదాదేవి మొదటి తిరునామం ఏంటి? సురంబార్ కుషర్ కోదై అని అద్భుతమైన తిరునామాన్ని పెట్టారు పెరియాళ్వార్లు గోదాదేవికి. తిరుమగల్ పోల వలర్తుక్కొండు పోరుగిర కాలత్తిలే అంటే సీతమ్మని ఎలా అయితే జనక చక్రవర్తి పెంచారో అలాగే మన విష్ణు చిత్తుల వారు పెరియాళ్వార్లు కూడా సుడి కొడుత నాచియార్ని సురంబార్ కుషర్ కోదైని అంత గారాభంగా అల్లారు ముద్దుగా పెరుమాళ యొక్క కళ్యాణ గుణాలు, స్వరూప రూప గుణ విభూతి చేష్టితలు అన్నిటినీ చెబుతూ గోదాదేవిని పెంచుతూ ఉన్నారు. అలాగే தங்கள் தேவரான வடபெரும் கோயில் உடையானுக்கு சாத்தக்கட்டி வைத்த திருமாலையை ஆழ்வார் இல்லாத அவசரத்திலே இப்பெண் பிள்ளை సూటికొండు. మన సుడి కొడుత నాచియార్కి బువ్వ పెడుతూ ఉంటే పెరుమాళ వైభవం, జడ వేస్తున్నా పెరుమాళ వైభవం, నీరాటం స్నానం చేస్తున్నా పెరుమాళ వైభవం, నిద్రపుచ్చుతున్నా పెరుమాళ వైభవం. ఇలా గోదాదేవికి ఏ కైంకర్యం చేస్తున్నా పెరియాళ్వార్లు పెరుమాళ కళ్యాణ గుణాలతోనే పెంచారు సుడి కొడుత నాచియార్కి. ఎప్పుడైతే పెరుమాళ కళ్యాణ గుణాలు చెబుతూ పెరియాళ్వార్లు గోదమ్మను పెంచారో పెరుమాళ యందే అమితమైన ప్రావణ్యం కలిగినదైనది సుడి కొడుత నాచియార్. ఆళ్వార్లు లేని సమయంలో ఆళ్వార్లు మాలలన్నీ కట్టి తట్టలో ఉంచి వెళ్లారు బయటకి. వెంటనే మన సుడి కొడుత నాచియార్ ఆ పెరుమాళ్లకు సంబంధించిన మాలలన్నిటినీ కూడా గోదాదేవి ధరించింది. కిరీటానికి తిరుతుజాయి మాల, అలాగే వక్షస్థలంలో తాయార్లకు మాలలు, అలాగే తిరువడిగళ్లకు మాలలు, తిరుతోల్గల్ భుజాల దగ్గర మాల, కంఠం దగ్గర మాల. ఈ మాలలన్నీ కూడా వడపెరుం కోయిల్ ఉడయానికి అలంకరించవలసిన మాలలు. ఆ మాలలన్నీ మన సుడి కొడుత నాచియార్ అలంకరించుకుని అక్కడే ఉండే బావిలో అద్భుతంగా ఆమె అందాన్ని ఆమె చూసుకుంది. ఎందుకని? మన అందం మన కోసం కాదు, పెరుమాళ్ల కోసం, అంతర్యామి పెరుమాళ్ల కోసం. నేను పెరుమాళ్ళకి నచ్చుతానా? అందంగా ఉన్నానా? పెరుమాళ్ళు నన్ను తిరుకళ్యాణం చేసుకుంటారా? పెరుమాళ్ళు అభిమానం నాకు లభిస్తుందా? పెరుమాళ్ళు నన్ను ప్రేమిస్తారా? పెరుమాళ్ళు తిరుకళ్యాణం చేసుకుంటారా? ఇని ఆమెలో ఆమె మాట్లాడుకునేవారు మన సుడి కొడుత నాచియార్. కారై పూండు కూరయ్యుడుత్తు కైవళై కులికు కోవై చెవ్వాయి తిరుత్తి. అలా మాలలన్నీ ఆమె ధరించుకుని అదరాలన్నీ వణుకుతూ ఉన్నాయట. ఎర్రటి అందమైన అదరాలు, పెద్ద పెద్ద అందమైన నేత్రాలు, పెద్ద వాలు జడ, చాలా అందంగా ఉన్నదట. వైరాగ్యానికి సూచకమేమిటి అంటే సన్నని నడుము. అలాగే జ్ఞానానికి సూచకమేమిటి అంటే అందమైన నేత్రాలు. భక్తికి సూచకమేమిటి అంటే అద్భుతమైన వక్షస్థల సౌందర్యము. ఇలా జ్ఞానభక్తి వైరాగ్యాలతో అనేక కళ్యాణ గుణాలతో వెంచేసి ఉన్నారు మన సుడి కొడుత నాచియార్. తాను సూడి వందు పందాగ చురుట్టి వైక్క గోదమ్మ ధరించి ఆ మాలలన్నిటినీ కూడా ఒక బంతి వలె చుట్టి మళ్ళీ ఆ తట్టలోనే పెట్టేసిందట సుడి కొడుత నాచియార్. ఒరునాళ్ ఇత్తై ఆళ్వార్ కండరులి. ఈ విషయాన్ని గోదమ్మ ధరించి ఆ మాలలన్నీ మళ్ళీ చుట్టి తట్టలో పెడుతున్న సమయంలో పెరియాళ్వార్లు సేవించారు. ఇత్తై ఆళ్వార్ కండరులి పెన్నే எப்போதும் இப்படியே செய்கிறாயెన్నో మిగவும் కోపిత్తు. గోదా, ఇప్పుడే ఇలా చేసావా లేకపోతే ఎప్పుడు ఇలాగే చేస్తూనే ఉన్నావా అని అడిగారు. కొంచెం కోపం వచ్చి కోపడ్డారు పెరియాళ్వార్లు గోదాదేవిని. அந்த తిరుమాలయ్యై అత్తైకు వడపెరుం కోయిల్ ఉడయ్యానుకు చాత్తామాల్ ఇరుక్క. ఆ రోజున మాలలు తీసుకువెళ్లలేదు పెరియాళ్వార్లు వడపెరుం కోయిల్ ఉడయాన్ దగ్గరికి. అంటే తాయార్ల శేషమాల లభించలేదు పెరుమాళ్ళకి. అన్ను రాత్రియిలే ఆళ్వార్ స్వప్నత్తిలే ఎంబెరుమానం యజుందరులి. ఆ రాత్రియే వడపెరుం కోయిల్ ఉడయాన్ వటపత్ర సాయి కలలో పెరియాళ్వార్లకు సేవ సాయించి ఇత్తైక్కు నమక్కు మాలై కొండు వారాదిరుప్పానెన్నెన్నా
ఏమిటి పెరియాళ్వార్లే, ఇవాల్టి రోజున నాకు మాలలు తీసుకురాలేదేమిటి? నిత్యము మీరు తీసుకొస్తున్న మాలలు ఎంత పరిమళంగా ఎంత భోగ్యంగా ఉన్నాయో తెలుసునా? ఏం ఇవాళ మాలలు తీసుకురాలేదేమిటి అని అడిగారు వడపెరుంకోయిల్ ఉడయాన్ పెరియాళ్వార్లని స్వప్నంలో. అప్పుడు పెరియాళ్వార్లు తమ పుత్రియాన కోదై కుశలిలే ముడిత్తు కృత్యత్తై విన్నప్పం చెయ్యా. స్వామి క్షమిక ప్రార్థన, ఓ వడపెరుంకోయిల్ ఉడయానే, మా అమ్మాయి అయిన కోదై నీకు ధరింప చేయవలసిన మాలలన్నీ కూడా ఆమె ధరించింది కనుక ఆమె ధరించిన మాలలు దేవరవారి దగ్గరకు తీసుకురాలేదు అని జరిగిన కథంతా కూడా పెరియాళ్వారు సుడికుడుత నాచియార్ గురించి పెరుమాళకి చెప్పారు. ఎంబెరుమానం అప్పోదు కాణం వాసనయ్యాయ్ ప్రియమా ఇరుప్పదు. ఓ అందుకనా ఇదివరకు తెచ్చిన మాలల పరిమళము కంటే ఇప్పుడు గోదమ్మ ధరించిన మాలల పరిమళం అధికంగా ఉన్నది, అందుక గోదాదేవి ధరిస్తోందా ఆ మాలలు, అందుకే ఆ మాలలకి అంత పరిమళం వచ్చిందా అని పెరుమాళ్ళు కూడా ఆనందపడ్డారు. ఆళ్వాரும் అన్ను முதல் ఇవ్వాండాళై పిన్నైకొల్ నిలమామగొల్కొల్ తిరుమగల్కొల్ పిరందిట్టాల్. పెరుమాళ్ళే ఆనందపడ్డారే కోదై ధరించిన మాలలు అని. ఇంతకీ నా కూతురు ఎవరు? శ్రీదేవియా, భూమాదేవియా, నీలాదేవియా? పెరుమాళ్ళు ఇంత ఆనందపడుతున్నారే కోదై ధరించిన మాలలు ధరించి పరిమళం ఎక్కువగా ఉందని. ఎవరు నా కూతురు అని ఆశ్చర్యపోతున్నారు పెరియాళ్వార్లు. ఎన్నో విశేష ప్రతిపత్తి పన్నిపోరువర్. అప్పటి నుంచి తమ కుమార్తెని తమ కుమార్తెగా భావించకుండా ఎవరో నా కూతురు, ఎంత భాగ్యము, పెరుమాళ్ళే ఆనందపడుతున్నారే గోదాదేవి ధరించిన ముడిచిన విడిచిన మాలలు పెరుమాళ్ళు ధరించి అని అప్పటి నుండి ప్రతిపత్తి పన్ని కలిగి ఉన్నారట గోదా విషయంలో మన పెరియాళ్వార్లు. తొడుత్త తుజాయ్ మలర్ సూడిక్కలైందన సూడుమి తొండరాన ఆళ్వార్ తిరుమగళార్ తాం సూడి కొడుతదువే నిరూపగమాంబడి సూడి కొడుత నాచియారా ఇరుప్పదు. మన పెరియాళ్వార్లు ఉడుత్తుక్కలైంద నిన్ పీదగవాడై ఉడుత్తు కలత్తదుండు. పెరుమాళ్లకు సమర్పించిన శేషమాలను మనం ధరించాలి, పెరుమాళ్ళకి ఆరగింపు చేసిన ప్రసాదాన్ని మనం స్వీకరించాలి, పెరుమాళ్లకు ధరింప చేసిన వస్త్రాన్ని మనము శేషవస్త్రంగా మనం స్వీకరించాలి. కానీ గోదాదేవి ఆమె ధరించిన మాలనే పెరుమాళ్లకు సమర్పించింది. అంటే ప్రేమ, ఆ ప్రేమను చూశాడు స్వామి. అలాగే మనం కూడా ఉప్పు కారం సరిపోయిందా లేదా అని మనం చూసి పెరుమాళకి సమర్పించడం కాదు, మనము ధరించిన మాలను పెరుమాళకి సమర్పించడం కానే కాదు. మనకు గోదమ్మకున్నంత ప్రేమ మనకు లేదు కాబట్టి మనం అలా చేయనే కూడదు. ఆళ్వార్ తిరుమగళార్ తాం సూడి కొడుత దదువే నిరూపకమాంబడి చూడి కొడుత నాచ్యారా ఇరుప్పదు. అప్పటి నుండి మన గోదాదేవికి సూడి కొడుత నాచ్యార్ అని తిరునామం. అంటే ఆమె ధరించిన మాలను పెరుమాళ్లకే సమర్పించింది కాబట్టి మన గోదాదేవికి సూడి కొడుత నాచ్యార్ అని అద్భుతమైన తిరునామం లభించింది. తిరుత్తుజాయ్ పరిమళత్తోడే కూడియే ముళైకుమాప్పోలే తులసి దళము అవతరించడంలోనే పరిమళంతోనే అవతరిస్తుంది తిరుత్తుజాయ్ తులసి దళం. అలాగే మన గోదాదేవి కూడా అవతరిస్తూ ఉండగానే గొప్ప జ్ఞానభక్తి వైరాగ్యాలతోనే అవతరించింది మన సూడి కొడుత నాచ్యార్. అలాగే మన నమ్మాళ్వార్లు కూడా ములయో ముజుముత్తు పోందిలా అని అద్భుతంగా తిరువిరుత్తం దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. నమ్మాళ్వార్లకు నాయిక అవస్థలో పరాంకుశ నాయకి అని తిరునామం మన నమ్మాళ్వార్లకి. ఎలా అవతరించారు నమ్మాళ్వార్? ములయో ముజుముత్తు పోందిలా. పళ్ళు ఇంకా సరిగ్గా రాలేదు నమ్మాళ్వార్లకి, దంతాలు ఇంకా రాలేదు, జడ వేయడానికి కేశాలు కూడా రాలేదు, వస్త్రం కూడా చాలా పెద్దదిగా ఉంది, అంత చిన్న బిడ్డ మన నమ్మాళ్వార్లు. అలాంటి నమ్మాళ్వార్లు తిరువేంగడం తిరువేంగడం అంటున్నారట. అంటే నమ్మాళ్వార్లు కూడా అవతరిస్తూ ఉండగానే సహజ భక్తితో అవతరించిన వారు మన నమ్మాళ్వార్లు. అలాగే తిరుమంగయాళ్వార్లకు పరకాల నాయకి అని తిరునామం. నాయకి అవస్థను తెచ్చుకుంటే పరకాలనైన తిరుమంగయాళ్వార్లకు పరకాల నాయకి. మన పరకాల నాయకి కూడా అవతరిస్తూ ఉండగానే తిరుక్కన్నపురం తిరుక్కన్నపురం అంటూ అవతరించారట పరకాల నాయకి. అంటే నమ్మాళ్వార్లకి తిరువేంగడముడయానంటే అంత ప్రావణ్యం, మన తిరుమంగయాళ్వార్ పరకాల నాయకికి తిరుక్కన్నపురం అంటే ప్రావణ్యం. ఎలా అయితే నమ్మాళ్వార్లు ఆళ్వారాదులు సహజ
భక్తితో అవతరించారో అలాగే మన సూడికొడుత నాచియారు కూడా అవతరిస్తూ ఉండగానే జ్ఞానభక్తి వైరాగ్యాలతో అవతరించిన వారు మన సూడికొడుత నాచియార్. வளருகிற பரபக்தி பரஜான పరమభక్తిగలయుడయలాగయ్యాలే. పరజ్ఞాన పరభక్తి పరజ్ఞాన పరమభక్తి అంటే అర్థం ఏమిటి? పరభక్తి పెరుమాళ్ళ గురించి ప్రేమ, పెరుమాళ్ళని ఆశ్రయించడం, పెరుమాళయందు ఆశ, పెరుమాళయందు ప్రావణ్యం. పరభక్తి పరజ్ఞానం అంటే ఎప్పుడైతే పెరుమాళయందు ప్రావణ్యం కలిగిందో ఆ పెరుమాళ్ళని విడిచిపెట్టి ఉండలేని స్థితి పరజ్ఞానం. పరమభక్తి అంటే పెరుమాళ్ళు దగ్గరే ఉన్నా విపరీతంగా బాధపడటం, పెరుమాళ్ళకి దూరం అయిపోతానేమో అని భయపడటం, చేరకపోతే పెరుమాళ్ళను విడిచిపెట్టి ఉంటే ప్రాణం నిలువనంత బాధ పరమభక్తి అంటే. కనుక అవతరిస్తూ ఉండగానే మన సూడికొడుత నాచియార్కి పరభక్తి పరజ్ఞాన పరమ భక్తులు లభించినాయి. சூடிக்கொடுத்த நாச்சியாருக்கு அல்லாத ஆழ்வார்களை காட்டில் இவளுக்கு భగవద్ విషయ ప్రావణ్యం అతిశయిత్తు. అందరి ఆళ్వార్ల కంటే కూడా మన సూడికొడుత నాచియార్కి ఈ జ్ఞానభక్తి వైరాగ్యాలు, పరభక్తి పరజ్ఞాన పరమ భక్తులు ఇంకా అద్భుతంగా ఉన్నాయట. అంజిక్కుడిక్కు ஒரு సంతతియాయ్ ఆళ్వారాదులందరికీ ఒరే ஒரு పుత్రిక మన సూడికొడుత నాచియార్. కేవలం పెరియాళ్వార్ల తిరుక్కుమార్తెనియే కాదు, పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమర్సై పిరాన్, నమ్మాళ్వార్, అలాగే తొండరడి పొడిగల్, కులశేఖర పెరుమాళ్, పెరియాళ్వార్, తిరుప్పాణాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్, ఇలా అందరాళ్వార్లకి ఒక తిరుక్కుమార్తె మన సూడికొడుత నాచియార్. కనుక ఆళ్వారాదుల యొక్క సంపదంతా ఎవరికి లభించింది అంటే గోదమ్మకే లభించింది. ఆళ్వారాదుల సంపద ఏమిటి? జ్ఞాన భక్తి వైరాగ్యం. ఒక్కొక్క ఆళ్వార్లకే జ్ఞానభక్తి వైరాగ్యాలు అంత అద్భుతంగా ఉంటే అందరాళ్వార్ల జ్ఞానభక్తి వైరాగ్యాలు గోదమ్మకే లభించడము చేత ఇంకా అతిశయము పెరుమాళ్ల విషయంలో మన సూడికొడుత నాచియార్కి. అవనై విట్టగన్ను ఉయిరార్తికిల్ల పెరుమాళ్లను విడిచిపెట్టి అసలు ఉండలేని స్థితి మన సూడికొడుత నాచియార్కి. ఎన్నం నిలయ యొడయలాయ్ దుష్టకాళియ తిష్టాత్ర పరమాత్మను విడిచిపెట్టి ఉండలేని స్థితి. ఉదాహరణ గోకులం ఆయిప్పాడిలో గోపికలతో అప్పటి వరకు కన్నపిరాన్ రాస ఆడాడట. ఆ రాస క్రీడలో గోపికలందరూ కూడా ఉన్మస్తకమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారట. ఆ ఉన్మస్తకమైన ఆనందంలో ఎక్కడ గోపికల తమ ప్రాణాలు పోతాయో అని కన్నపిరాన్ ఒక్క క్షణం దూరం అయ్యేవాడట గోపికలందరికీ కూడా. ఆ కృష్ణయ్య దూరం అవ్వడము చేత దూరాన్ని, కృష్ణ విరహాన్ని కూడా భరించలేక ఆ గోపికలలో గోపికలు ఒక గోపిక కాళింగుడిగా, ఆ గోపిక మీద మన గోపికయే కృష్ణయ్యగా అనుకరిస్తూ ఆ గోపిక కాళింగుడిగా భావించి ఆ గోపిక శిరస్సు మీద ఎక్కి నాట్యము చేయడం, ఇలా కృష్ణ చేష్టితలన్నీ కూడా కృష్ణయ్య లేకుండానే ఆ గోపికలలో ఒక గోపిక కృష్ణయ్యగా అనుకరిస్తూ చేష్టితలు చేసి ఆ బాధని దూరం చేసుకున్నారట గోపికలంతా కూడా. అలాగే కృష్ణ విరహத்தை సహిக்க மாட்டாத గోపకన్నికలైక్కల్ కృష్ణనై అనుకరిత్తు ధరిత్తాపోలే. ఆ కృష్ణ విరహాన్ని భరించలేక ఆ గోపికలలో ఒక గోపిక కృష్ణయ్య వలె అనుకరించి కృష్ణ చేష్టితలను చేసి తమ ప్రాణాన్ని నిలుపుకున్నట్లుగా ఇవళుం கஜநீராடி நோன்பு நோத்து కామ భజనాదిగలై పన్ని ధరిపోమెన్ను పార్తు. అలాగే మన సూడికొడుత నాచియారు కూడా ఆ కృష్ణయ్యను విడిచిపెట్టి ఉండలేక పెరుమాళ్ళ విరహాన్ని సహించలేక నాచియార్ తిరుముజిలో అద్భుతంగా మొదటి తిరుముజిలో తయ్యొరు తింగళం అన్న పాసురాలలో కామదేవుణ్ణి కూడా ఆశ్రయించారు. మన గోదాదేవి 2 వ్రతాలను ఆచరించారు. ఒకటి మార్గశీర్ష వ్రతము, 2 పుష్యమాసం చేసే వ్రతము. ఈ వ్రతములో కామదేవుణ్ణి ఆశ్రయించడం, కామ అయిన మన్మధుడిని ఆరాధన చేయడం. మన్మధుడు ఎవరు? ఇప్పుడు ఎందుకు మన్మధుడిని ఆశ్రయించబోతోంది గోదాదేవి అంటే పార్వతీ పరమేశ్వరుని కలిపినదే మన్మధుడు. దేవతలందరూ కూడా ప్రతి మన్మధుల్ని ప్రార్థించారు. ఎప్పుడైతే దక్ష ప్రజాపతి యొక్క తిరుక్కుమార్తె అగ్నిగుండంలో దూకి ప్రాణత్యాగము చేసిందో అప్పటి నుంచి
రుద్రమూర్తికి భార్య లేకపోవడం చేత పరమాత్మ గురించే ధ్యానము చేస్తూ కామవనంలో వేంచేసి ఉన్నారు రుద్రమూర్తి. ధ్యానంలో ఉన్నారు. ఆ ధ్యానంలో కూడా రుద్రమూర్తి ఎవరిని తలుస్తూ ఉన్నారు అంటే మన పెరుమాళ్ళనే. ఇప్పుడు శివుడికి కళ్యాణం చెయ్యాలి అని సంకల్పించి 33 కోట్ల మంది దేవతలు రతి మన్మధుల్ని ప్రార్థించగా రతి మన్మధులు కామవనానికి వచ్చి ఆ రుద్రమూర్తి హృదయాన కామ బాణము వేయగా ఆ రుద్రమూర్తి త్రినేత్రము తెరవగా భస్మమైపోయినాడు మన్మధుడు. అలా పార్వతీ పరమేశ్వర్లకి కళ్యాణం జరిపింప చేసిన వాడే ఈ మన్మధుడు. అలా పార్వతీ పరమేశ్వర్ని కలిపిన మన్మధుడు కాబట్టి ఓ మన్మద వేంగడవర్కయన్నై విధిక్కిత్తియే, నన్ను తిరువేంగడముడియని ఓ మన్మద కలపవా అని మన్మధుణ్ణి ఆశ్రయించారు మన గోదాదేవి కయ్యరు తింగళం మొదటి పాసురాలలో. అలాగే సీతాదేవి కూడా, సీతమ్మ కూడా, పిరాటి కూడా పట్టాభిషేక అలంకారంలో ఉండే రామచంద్రుణ్ణి సేవించి ఆ రామచంద్రుణ్ణి విడిచిపెట్టి ఉండలేక రామచంద్రుడికి ఎక్కడ దిష్టి దోషం తగులుతుందో అని ఓ అష్టదిక్పాలకులారా నా రాముడు మంగళంగా ఉండాలి అని సీతమ్మ కూడా అష్టదిక్పాలకుల్ని ప్రార్థించింది రాముడు మంగళంగా ఉండాలి అని. అలాగే అయోధ్యపుర వాసులందరూ కూడా రామ రామ ఇతి ప్రజానం, పునర్వసు నక్షత్రం వచ్చింది అంటే సన్నిధానాలన్నీ రద్దీగా ఉండేవట అయోధ్యలో. ఎందుకని? అందరూ రామచంద్రుడి గురించి అర్చన చేయించేవారట. ఎందుకని? రామచంద్రుడు మంగళంగా ఉండాలి అని. అలాగే మన గోదాదేవి కూడా మన్మధుణ్ణి ఆశ్రయించింది. ఎందుకని? తిరువేంగడముడియానతో నన్ను చేర్చు అని మన్మధుణ్ణి ఆశ్రయించారు. మొదటి 10 పాసురాలలో అద్భుతంగా మన సూడి కొడుత నాచ్యార్. తర్వాత నామమాయిరం 2వ తిరుమజి పాసురాలలో మన గోదాదేవి విరహం ఎక్కువైంది పెరుమాళ్ళ విషయంలో. ఎక్కువయ్యేసరికి గోపికగా అనుకరించారు 2వ తిరుమజి పాసురాలలో సూడి కొడుత నాచ్యార్. కృష్ణయ్య ఎలాంటి వాడు అంటే వందాయి పోలే వారాదాయ్ పోల్ వరువానే, వస్తాను అంటాడు రాడు, రాను అంటాడు వస్తాడు ఆ గోపిక దగ్గరికి. అందుకని ఈ గోపికలందరూ కూడా కృష్ణయ్యను సేవించాలి, కృష్ణ సౌందర్యాన్ని సేవించాలి, కృష్ణ యొక్క అందాన్ని సేవించాలి, కృష్ణ నవ్వుని సేవించాలి, కృష్ణ మాటను సేవించాలి అని పరితపించే గోపికలు. ఎప్పుడైతే కృష్ణయ్య కోసం ఎదురు చూస్తున్నాము అని కృష్ణయ్యకు తెలిసిందో ఇంకా పెట్టు చేస్తాడట. అందుకని కృష్ణయ్య కోసమే అని కాకుండా బొమ్మరిల్లు గుజ్జనుగూళ్ళు కట్టుకుంటున్నారట. ఎందుకని? కృష్ణయ్య వస్తాడు అని. ఎప్పుడైతే మనము పరమాత్మ నుంచి మన మనసు పక్కకు మళ్ళిందో పెరుమాళ్ళు బాధపడిపోతారట. అయ్యో నన్ను తలవట్లేదే, నా నామాన్ని తలవట్లేదే, నన్ను విడిచిపెట్టేస్తున్నారే, సంసారంలో మునిగిపోతున్నారని బాధపడతారట. అలాగే ఈ గోపికలు ఎప్పుడైతే కண்ணన్ మరుపుని అంటే కண்ணన్ని తలుచుకోకుండా బొమ్మరిల్లు కట్టుకుంటున్నారో అక్కడికి వచ్చారట. నన్ను తలవకుండా మీరు ఈ గుజ్జునుగుళ్ళని కట్టుకుంటున్నారేమిటి అని పరిగెత్తుకుంటూ అందంగా మందహాసంతో అట్టహాసంతో నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గోపికలు కట్టిన బొమ్మరిల్లన్నిటిని కూడా పాడు చేసేస్తున్నట్ట, పాదాలతో అణిచేస్తున్నట్ట ఆ మట్టిని అంతటిని కూడా. దీనికోసమే కదా కண்ணన్ ఆపాద మస్తకాన్ని సేవించడానికే గోపికలు ఈ గుజ్జునుగుళ్ళన్ని కడుతున్నారు. ఇలా గోపిక వలె అనుకరించారు మన సూడి కొడుత నాచ్యార్. తర్వాత కోశి అజైపదన్ మున్నం ఈ 3వ తిరుమజి పాసురాలలో మన సూడి కొడుత నాచ్యార్ గోపిక అవస్థలోనే వేంచేసి ఉన్నారు. గోపిక వస్త్రాపహారం. కண்ணన్కి తెలియని యమున ఒడ్డులా అన్ని తెలుసు కృష్ణయ్యకి, కానీ కృష్ణయ్యకు తెలియని ఒక యమున ఒడ్డుకు వెళ్ళి అక్కడ యమునలో నీరాడదాము అనుకున్నారు ఈ గోపికలంతా కూడా. కోడి కూవని కూయక ముందే, కృష్ణయ్య మేల్కోక ముందే మనం వెళ్ళిపోవాలి నీరాడటానికి అని. ఒక్కొక్క గోపిక దగ్గర ఒక్కొక్క స్నేహితుణ్ణి గోపకుణ్ణి కాపలాగా పెట్టాట. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారు అని గోపికల గురించి చెప్పమని గోపకుల్ని కాపలాగా ఉంచారట. వెంటనే ఆ గోపకల్లో ఒక గోపికడు కృష్ణయ్యకు చెప్పడం, కృష్ణయ్య ఈ గోపికలకు వెళ్ళక ముందే ఆ పొన్న చెట్టు దగ్గర వేంచేసి ఉండడం, గోపికలందరూ కూడా కృష్ణనామ సంకీర్తన చేస్తూ వస్త్రాలన్నీ కూడా ఒడ్డున పెట్టి మెల్లగా అందరూ కలిసి చెయ్యి పట్టుకుని ఆ యమునలోకి మెల్లగా దిగడము, ఒకరి మీద ఒకరు
చక్కగా ఆ యమున తీర్థాన్ని ఉంచుకోవడం, జలక్రీడలు ఆడటం, నామ సంకీర్తన చేయడం, ఇలా చేస్తూ ఉంటే అందంగా ఆ పొన్న చెట్టు మీద నుంచి చాలా అద్భుతంగా, రమణీయంగా, భోగ్యంగా, శ్రావ్యంగా వేణుగానం వినిపించింది. ముందుగా ఆ వేణుగానం విని సప్తమైపోతున్నారు గోపికలంతా కూడా. తర్వాత గుర్తొచ్చింది, అయ్యయ్యో ఇప్పుడైతే ఎవరికైతే తెలియకూడదనుకున్నామో వాళ్ళకే తెలిసింది, వాళ్ళే వచ్చారు, అదుగో కన్న నా పొన్న చెట్టు మీద ఉన్నాడు, వేణుగానం చేస్తున్నాడు అని గోపికలకు అర్థమయ్యింది. ఇంతకీ వస్త్రాలు చూస్తే వస్త్రాలే లేవక్కడ. ఈ వస్త్రాలన్నీ ఎక్కడున్నాయి, ఎవరు ధరించారు అంటే మన కృష్ణయ్య. పెరుమాళ్ళ శేష వస్త్రాన్ని మనం ధరించాలి, కానీ గోపికల శేష వస్త్రాన్ని మన కృష్ణయ్యే ధరించారట. మనము రాజులు వస్తూ ఉంటే ఒక వస్త్రాన్ని వెనకాల వీపు దగ్గర ఉండే వస్త్రము అంత పొడుగు ఉంటుంది, రాజు నడుస్తూ వస్తుంటే ఆ వస్త్రం కూడా వెనకాల నడుచుకుంటూ వస్తుంది, లేకపోతే వెనకాల సైన్యం అంతా కూడా వస్త్రాన్ని మోసుకొని తీసుకొస్తూ ఉంటారు. అలాగే మన కృష్ణయ్య కూడా ఆ గోపికల వస్త్రాన్ని చక్కగా వెనకాల ఒక వస్త్రంగా ఉంచుకున్నట్ట, చేతికి ఒక వస్త్రంగా కట్టుకున్నట్ట, భుజకీర్తులుగా వస్త్రాలు కట్టుకున్నట్ట, కంఠ ఆభరణాలుగా వస్త్రాలు ధరించాట, అలాగే నెమిలి పింఛానికి వస్త్రంగా ధరించాట, తిరుముఖ మండలం పైన తిరుముడి దగ్గర ఒక వస్త్రాన్ని చక్కగా తలపాగాగా ధరించాట. ఇలా గోపిక వస్త్రాలన్నీ కూడా తాను అలంకరించుకున్నాడు మన కృష్ణయ్య. వస్త్రాలు లేవు, ఇప్పుడు బయటకు రావడము కుదరదు. ద్రౌపది స్వశక్తి అయి విట్టాల్, పిరాటి స్వశక్తి అయి విట్టాల్, తిరుక్కണ്ണమంగయ్యాండాన్ స్వ వ్యాపారత్తై విట్టాన్, ద్రౌపది లజ్జయై విట్టాల్. మనం పెరుమాళ దగ్గర సిగ్గును విడిచిపెట్టాలట. కానీ ఇక్కడ గోపికలందరూ కూడా కన్నపిరాన్ వేయించేసి ఉంటే సిగ్గుపడి బయటికి రాలేకపోతున్నారు. వెంటనే మన కృష్ణయ్య, ఆ పెద్దవాడైన కృష్ణయ్య ద్రౌపది పిరాటికి వస్త్రాన్ని ఇచ్చి రక్షించాడు. చిన్న పిల్లాడుగా ఉండే కృష్ణయ్య ఆ గోపికల యొక్క వస్త్రాలని అపహరించాడు. అక్కడ ద్రౌపది ఓ శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమని శరణాగతి చేసింది. ఇక్కడ గోపికల చేతే కృష్ణయ్య శరణాగతి చేయించాడు. ఈ పాసురాలలో మీకు వస్త్రాలు కావాలి అంటే శరణాగతి చేయండి అని. వెంటనే గోపికలందరూ కూడా శరణాగతి చేయగా అప్పుడు వస్త్రాలను ఇవ్వగా ఆ వస్త్రాలను ధరించి వారి వారి తిరుమాళిగలకు వెళ్లారు గోపికలంతా కూడా. అలా ఒక 10 పాసురాలలో అద్భుతంగా అనుగ్రహించారు. తర్వాత తెల్లియారు పాసురాలలో నీ కూడిడు కూడలే, కృష్ణయ్య నా దగ్గరకు వస్తాడా లేడా, పరమాత్మ మాలిరం సోలై మణాళనార్, ఆ తిరుమాలిరం సోలై అజగర్ నా దగ్గరికి వస్తాడా లేడా, వేంగడం తిరువేంగడముడి నా దగ్గరకు వస్తాడా రాడా, కన్నపుర నగర్ నీలమేఘ పెరుమాళ్ సౌరిరాజ పెరుమాళ్, ఆ సౌరి పెరుమాళ్ నా దగ్గరకు వస్తాడా లేదా, వసుదేవర్తం గోవిందన్ గోమకన్ మన వసుదేవుడి యొక్క తిరుకుమారుడు కృష్ణయ్య నా దగ్గరకు వస్తాడా, మధురైపతి ద్వారకాధీశుడైన ఆ కృష్ణయ్య, మధురాధిపతి అయిన కృష్ణయ్య నా దగ్గరకు వస్తాడా లేదా అని ఒక కూడిక చక్రాన్ని అడుగుతున్నారు సూడి కొడుత నాచ్యార్. కూడిక చక్రం అచేతనమైనది, అంటే పెరుమాళ విషయంలో భక్తి ప్రేమ అతిశయించటం చేత అచేతనమైన వస్తువుని కూడా ప్రార్థిస్తున్నారు మన సూడి కొడుత నాచ్యార్. తర్వాత పాసురాలలో వరక్కువాయ్ ఓ కోకిలా, ఓ పవళవాయన్ వరక్కువాయ్, అందమైన అధరాలు కలిగిన ఆ స్వామి నా దగ్గరికి వస్తాడా ఓ కోకిలా, చెప్పవా, స్వామి వచ్చేలా కూయవా అని ప్రార్థిస్తున్నారు కోకిలని మన సుడి కొడుత నాచ్యార్. వారణమాయిరం పాసురాలలో ఇంతగా ప్రేమ కలిగినదైంది గోదాదేవి పెరుమాళ విషయంలో. ఉన్మస్తకమైన బాధ ఎక్కువైనా కష్టమే, ఎందుకని ప్రాణం పోయే అవకాశం ఉంటుంది కనుక స్వప్నంలోనే కళ్యాణం జరుగుతున్నట్లుగా సేవ సాయించాడు మన కృష్ణయ్య. వారణమాయిరం సూజవలం సెయ్దు నారణ నంబి, 1000 ఏనుగుల మీద వచ్చేట కృష్ణయ్య గోదాదేవిని తిరుకళ్యాణం చేసుకోవడానికి. ఇలా అద్భుతంగా నాచ్యార్ తిరుముజిలో అద్భుతంగా 143 పాసురాలని అనుగ్రహించారు. అలా కృష్ణ విరహత్తై సహిక్క మాட்டாట గోపకన్నిகளை కృష్ణனை అనుకరిత్తు ధరిత్తా పోలే ఇవளும் మార్గజి నీరాడ నోన్బునోత్తు కామభజనాదిகளை పన్ని మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించారు గోదాదేవి. అలాగే మన్మధుణ్ణి ఆశ్రయించారు గోదాదేవి పెరుమాళ యొక్క
ఆ ప్రేమను లభించడం కోసం, పెరుమాళ్ళ ఆపాద మస్తకాన్ని అనుభవించడం కోసం సంగట్టమిజ్మాలయాగ తిరుప్పావై நாச்சியார் திருமுஜி என்கிற திவ்ய பிரபந்தங்களையும் அருளச் செய்து జగత్తుకు ఉపకరితరున్న వాజు కాలத்திலே ఇలా 2 దివ్య ప్రబంధాలని అనుగ్రహించారు సూడికొడుత నాచ్యార్. పతి సంయోగ సులభం వయోదుష్ట్వాచ మే పిత. సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెంచేశారు. అత్రి అనసూయ ఆశ్రమానికి వెళ్లారు. అనసూయ అడిగింది, సీతే నీ కళ్యాణం ఎలా జరిగింది అని. అప్పుడు మన సీతమ్మ ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు. పది సంయోగ సులభం వయోదృష్ట్వాచ మే పితాం. ఓ అనసూయే, మా నాన్నగారు శోక సముద్రంలో మునిగారు. ఏమి శోక సముద్రము? అయ్యో, మా అమ్మాయికి యుక్త వయసు వచ్చింది, అంటే 6 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా మా అమ్మాయికి కళ్యాణం చెయ్యలేదే, ఎలాంటి వరుడు వస్తాడో, ఎలాంటి వాడు మా అమ్మాయిని తిరుగు కళ్యాణం చేసుకుంటాడో అని భయపడుతున్నారు, బాధపడుతూ ఉన్నారు మా నాన్నగారు అని జనక చక్రవర్తి గురించి సీతమ్మ అనసూయకు చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మన గోదమ్మకు కూడా యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు రాగానే పెరియాళ్వాళ్ళకి భయం వేస్తోంది. ఎలాంటి అల్లుడు వస్తారో, మా అమ్మాయిని ఎలా చూసుకుంటారో అని భయపడుతూ ఉన్నారు మన పెరియాళ్వార్లు. మన గోదాదేవి మానుడవర్కెన్ను పేచుప్పడిల్ వాజగిల్లేన్, నేను సామాన్యమైన మనిషిని పెళ్లి చేసుకోని నాన్నగారు, ఎన్నయం ఎన ఉడమయ్యం, ఈ ఆత్మ శరీరము పరమాత్మకే తప్ప లౌకిక ఈ మనుషుల కోసం కాదు ఈ శరీరము అని గోదాదేవి పెరియాళ్వార్లతో చెప్పారు. అయ్యో, సీతమ్మ త్రేతాయుగంలో అవతరించింది జనక చక్రవర్తి తిరుకుమార్తెగా. రామచంద్రుడు వేంచేశాడు, శివధనస్సును విరిచి పిరాటిని కళ్యాణం చేసుకున్నాడు. మరి ఇదేమో కలియుగము, పెరుమాళ్ళు ఇప్పుడు అర్చావతారంగా వేంచేసి ఉన్నారు, మరి గోదమ్మని ఎలా కళ్యాణం చేసుకుంటారు అని భయపడుతూ ఉన్నారు పెరియాళ్వార్లు. ఆళ్వాரும் ஆகில் மா 108 திருப்பதிகள் எம்பெருமான்களில் ஆறுக்கு வாசிக்கப்படுகிறாய் என்ன ஆண்டாளும் ஆழ்வாரை குறித்தும் அவ்வவருடைய குணானுபவங்கள் கீர்த்திதருள வேணும் என்னும் ஆழ்வாரும் வடபெரும் கோயில் உடையான் வைபவமடியாக பாண்ய மண்டலத்தின் எம்பெருமான்களும் வைபவையும் மலைநாட்டு திருப்பதியில் எம்பெருமான்கள் வைபவமும் வடதிசை திருப்பதியில் எம்பெருமான்கள் வைபவமும் வடதிருவேங்கடவன் வைபவம் தொடங்கி தொண்டை மண்டலத்தின் எம்பெருமான்கள் வைபவமும் அழகிய மணவாளன் முதலான சோழ் மண்டலத்தின் எம்பெருமான்கள் வைபவம் అజగర వైభవం అరుళచ్ చెయ్య 108 దివ్యదేశ పెరుమాళ్ల వైభవాలన్నిటినీ కూడా గోదాదేవికి చెప్తున్నారు మన పెరియాళ్వార్లు. ఇప్పుడు అర్చావతారంలో వెంచేసి ఉన్నారు పెరుమాళ్ళందరూ కూడా. నేను పెరుమాళ్ళనే తిరు కళ్యాణం చేసుకుంటాను అంది కాబట్టి మన సూడికొడుత నాచ్యార్ ముందుగా వడపెరుం కోయిల్ ఉడయాన్ వైభవాన్ని చెప్పారు. వటపత్రసాయి పెరుమాళ వైభవంతో ప్రారంభమయ్యి పాండ్య మండలத்தின் ఎంబెరుమాన్கள், పాండ్య దేశంలో ఏ దివ్య దేశాలు ఉన్నాయి ఆ పెరుమాళ వైభవాలన్నిటిని అనుగ్రహిస్తున్నారు పెరియాళ్వార్లు. మలైనాడు తిరుపతిயில் ఎంబెరుమాన్கள், మలైనాడు దివ్య దేశాలు ఎన్ని, ఆ దివ్య దేశాల్లో పెరుమాళ తిరునామం ఏమిటి, ఆ వైభవాలన్నీ అనుగ్రహిస్తున్నారు పెరియాళ్వార్. తిరువరంగం రంగనాథుడి వైభవాన్ని కూడా అనుగ్రహిస్తున్నారు. నమ్మాళ్వార్ తిరువాయిముడి దివ్య ప్రబంధంలో కంగుலும் பகலும் கண் துயிலறியால் கண்ணநீர் கைகளால் இறைக்கும் செங்கு சக்கரங்கள் என்னும் கைகூப்பும் தாமரை கண்ணனே தருளும் எங்கனே தரிக்கேன் உன்னை விட்டென்னும் இருநிலம் கைதுஜாவிருக்கும் செங்கையல் பாய் நீர் తిరువరంగత్తాయ్ ఇవల్ తిరత్తు ఎన్ செய்கின்னாயே అని రంగనాథుడి వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు పెరియాళ్వార్లు సూడికొడుత నాచ్యార్కి. అలాగే కిలరుళి ఇళమై కెడువదన్ మున్నం వలరుళిమాయోన్ మరువియ కోయిల్ వలరిలంపుజిల్ సూజ్ మాలిరం సోలై తలర్విలరాగిల్ సార్వదు సదిరే అని తిరుమాలిరం సోలై అజగర్ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు పెరియాళ్వార్లు సూడికొడుత నాచ్యార్కి. ఆరా అముదే అడియేనుడలం నిన్బాలన్బాయే నీరాయలైందు కరయ ఉరుక్కు గిన్న నిడుమాలే తీరార్ సెన్నెల్ కవరి వీసుం శిశునీర్ తిరుక్కుడందై ఏరార్ కోలం తిగజక్కిడందాయ్ కండేన్ ఎమ్మానే అని తిరుక్కుడందై ఆరాముదాళ్వాన్ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు పెరియాళ్వార్లు మన సూడికొడుత నాచ్యార్కి. ஒன்னும் தேவும் உலகம் உயிரும் மட்டும் யாதுமில்லா அன்னு நான்முகன் தன்னொடுத்தே உருளகோடு உயிர் படைத்தான் புன்னம் போல் மணிமாட நீடு తిరుక్కురుగూర్ అదనుల్ నిన్న ఆదిప్పిరా నిற்க మత్తెజ్జేவும் నాడుదిరే అని ఆళ్వార్ తిరునగరి తిరుక్కురుగూర్
పొలింద నిన్న పిరాన్ వైభవాన్ని అనుగ్రహించారు పెరియాళ్వార్లు మన సూడి కొడుత నాచ్యార్కి. ఇలా దివ్యదేశ పెరుమాళ్ల వైభవాన్ని అనుగ్రహించగా చివరిగా తిరువరంగం మన రంగనాథుడితో తిరుకల్యాణానికి ఆశపడ్డారు మన సూడి కొడుత నాచ్యార్. వెంటనే రంగనాథుడు మన సూడి కొడుత నాచ్యార్ని తిరుకల్యాణం చేసుకోవటానికిగా మేళ తాళాలు, ఛత్ర చామరాలు అన్ని పంపించారు తిరువరంగం నుంచి శ్రీవిల్లిపుత్తూరుకి. వందానో తిరువరంగన్ వారానో ఎన్నెన్నే వళయ్యం సోరుం ఎన్గిరప్పడియే మనమురిగి మలర్కన్గల్ పనిప్ప. రంగనాథుడి విషయంలో బాగా ప్రావణ్యం కలిగినదైంది మన సూడి కొడుత నాచ్యార్. పదినమర్ పాడియ పెరుమాళ్ మన రంగనాథుడు. మున్నిலும் పిన్బజుగియ పెరుమాళ్ మన నంబెరుమాళ్ళు. పూర్వాచార్యుల తిరువడి సంబంధం కలిగిన ఆస్థానము శ్రీరంగము. ఉభయ కావేరి మధ్య వండినం మురలుం సోలై ముయిலும் கூவும் சோலை. குடதிசை முடியை வைத்து குணதிசை பாதம் நீட்டி வடதிசை பின்பு காட்டி தென் దిశై ఇలంగై నోకి. తొండడిప్పొడిగల్ తిరుమాలై దివ్య ప్రబంధంలో అనుగ్రహించినట్లుగా ఆ రంగనాథుడితోనే తిరుకల్యాణం చేసుకోవాలని ఆశపడ్డారు సూడి కొడుత నాచ్యార్. పెరుమాళ్ళు అర్చక ముఖేన అన్నిటినీ ఏర్పాటు చేశారు. శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానానికి వేంచేశారు. అందరూ కూడా తిరువరంగంలో వేంచేసి ఉండే వాళ్ళందరూ కూడా పల్లకీలో మన సూడి కొడుత నాచ్యార్ వేంచేపు చేయగా శ్రీవిల్లిపుత్తూరు నుంచి తిరువరంగానికి వేంచేశారు. శ్రీవిల్లిపుత్తూరు వాసులందరూ కూడా ஆழ்வாரும் கேட்டல்ல ஆச்சரியப்பட்டு பெரிய ప్రీతియోడే వడపెరుంకోయిల్ ఉడయానుకు విన్నపం செய்து తిరువరంగానికి వేంచేసే ముందు శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానంలో ఉండే వడపెరుంకోయిల్ ఉడయాన్ దగ్గర ఆజ్ఞ తీసుకుని అందరూ కూడా తిరువరంగానికి వేంచేశారు. అజగియ మనవాళరల్లా తరియాద పాతివ్రత్యముడయ ఆండాళై పిరర్కన్ పడామల్ తట్టుప్పాయిట్టు మూడికొండు పట్ట మహిషి సూడి కొడుత నాచ్యార్. అజగియ మనవాళన్ యొక్క భార్యామణి సూడి కొడుత నాచ్యార్. ఎవ్వరూ ఆమెను చూడకూడదు అని పల్లకీలో అద్భుతమైన తెరను వేసేసి గోదమ్మ బయటకు కనిపించకుండా తిరువరంగానికి వేంచేశారు. ఆండాళ్ వందాల్ సూడి కొడుతాళ్ వందాల్ சுரம்பார் குஷர்கோதை வந்தாள் திருப்பாவை பாடிய செல்வ வந்தாள் தென்னரங்கம் தொழும் தேசியல் வந்தாள் ఎన్నో పల సిన్నంగల్ పాడ ఇలా అనేకమైన బిరుదులు ఊదుతూ ఉన్నారు గోదాదేవి వేంచేయగా శ్రీరంగానికి. అలాగే రామచంద్రుడు కూడా సింహాసనం మీద వేంచేసే ముందు అందరూ బిరుదులు ఊదుతూ ఉంటారట. రామచంద్రర్ వందార్, దశరథ కుమారర్ వందార్, అక్కడ కూడా చక్రవర్తి తిరుమగనార్ వందార్. ఎలా అయితే రామచంద్రుడికి బిరుదులు ఊదుతూ ఉంటారో ఇక్కడ మన సూడి కొడుత నాచ్యార్కి కూడా చక్కగా బిరుదులు చెప్తూ ఉన్నారట. సూడి కొడుత నాచ్యార్ వేంచేశారు తిరువరంగానికి. పల సిన్నంగల్ ఇలా అజగీమనవాళన్ తిరుమండపత్తే సెన్ను తట్టుప్పాయై వాంగ. అజగీమనవాళన్ వేంచేసి ఉండే తిరుమండపానికి వేంచేశారు సూడి కొడుత నాచ్యార్. అందరూ చూస్తూ ఉండగా మన గోదాదేవి మాలను పెరుమాళ్ళు సమర్పించగా ఆ మాలను ధరించి కస్తూరి తిరునామాన్ని ధరించి ఆదిశేషుడి మీద వేంచేసి ఉండగా అలాగే ఆపాద మస్తకాన్ని సేవించి మన సూడి కొడుత నాచ్యార్ పెరియ పెరుమాళ్ళ ఆపాద మస్తకాన్ని సేవించి ఆదిశేషుడి మీద పాదం పెట్టి తిరువడిగలలో చేరి నేరుగా వైకుంఠాన్ని అలంకరించారు మన సూడి కొడుత నాచ్యార్. అందరూ చూస్తూ ఉండగానే తిరువరంగన్ తిరువడి వరుంబడి అంతర్భవిత్తరుల ఇత్తైకండ ఆళ్వార్ శిష్యరాన వల్లభదేవర్ అఖిలரும் విస్మయపడ. పెరియాళ్వార్లతో పాటుగా వల్లభదేవ రాజు మొదలైన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఆనాడు క్షీరసాగరం నుంచి ఆవిర్భవించిన పెరియ పిరాటియారికి పెరుమాళ్ళకి తిరుకల్యాణం జరగా ఆ క్షీర సముద్రుడు మామగారయ్యారు పెరుమాళ్ళకి. అలాగే ఓ పెరియాళ్వారే మీరు కూడా మామగారయ్యారు రంగనాథుడికి అని అందరూ ఆనందపడగా పెరియాళ్వార్లకి తీర్థము, మాల, తిరుపరివట్టము, శ్రీసటారి అన్ని సమర్పించగా అక్కడ అల్లుడైన అజగీమనవాళనైన రంగనాథుడి దగ్గర ఆజ్ఞ తీసుకుని
తిరిగి శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానానికి వేంచేసి వడపేరం కోయిల్ ఉడయానికి నిత్య కైంకర్యం పుష్ప కైంకర్యం చేస్తూ శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానంలోనే వేంచేసి ఉన్నారు మన పెరియాళ్వార్. ఇలా అద్భుతంగా మన పిన్బజుగియ పెరుమాళ్ జీయర్ ఆండాళ్ తాయార్ల వైభవాన్ని అనుగ్రహించారు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం, పిన్బజుగియ పెరుమాళ్ జీయర్ దివ్య తిరువడిగలే శరణం. రేపు తొండరడిప్పొడి ఆళ్వార్ల వైభవము, తిరుప్పాణాళ్వార్ల వైభవం, 2 వైభవాలు రేపు మనం అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. రేపు కూడా ఇలాగే 4 గంటలకు కాలక్షేపం ప్రారంభం.